వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న సీతారామ ప్రాజెక్టు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల ఫలించిందన్న కేటీఆర్. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర విద్యుత్ కమిషన్ వ్యవహారం రద్దు చేయాలని కేసీఆర్ తరపున హైకోర్టులో వాదనలు. గెస్ట్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం. పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్న శ్రీనివాస్ గౌడ్. పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం దుర్మార్గం. వాళ్ళది అవకాశవాదమన్న కోవా లక్ష్మీ కౌశిక్ రెడ్డి. ఇవాళ రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మొట్టకాయలు వేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను తనకు తెలియకుండా పంచుతున్నారని కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు అధికారులందరూ జీవోలను పాటించాలని సూచించింది. కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పంచాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టకాయలను నిన్న వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న 2 రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించలేకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిర్ అనుకుంటారా అయింది తెలంగాణ అంటే? గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా అయింది? ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఎట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ప్రజలు మమ్మల్ని 39 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని 64 మందిని గెలిపించారు. కేవలం 1.8% ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే. దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్ ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తా ఉన్నాను, నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద, నా హుజూరాబాద్ నియోజకవర్గ పేద లబ్ధిదారుల మీద మాత్రం తీసుకోకండి. మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఎంత దూరమైనా నా ప్రజల కోసం నేను పోతా. పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని బట్టలు లేకుండా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు. ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీని వీడడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలన్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా కేసీఆర్ సమున్నత స్థానం కల్పించారని, కానీ వారు మాత్రం ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. వాళ్ళు మంత్రులుగా అనుభవించారు, ఒక్కొక్క కుటుంబంలో 3 పదవులు అనుభవించారు. మరి 15 సంవత్సరాలుగా వాళ్ళు అన్నీ అనుభవించి కూడా వాళ్ళు పార్టీలు మారారు. అట్లాంటి అవకాశవాదులు ఉంటారు, అందరు ఉండరు కదా. ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, పెద్ద మనుషులే కదా. ఆ రోజు కొంతమంది టీడీపీ నుంచి వచ్చారు, ఒక పదవులు అప్పుడు మంత్రులుగా ఇక్కడ అన్ని పెద్ద పదవులుగా అనుభవించి వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పించాలనేది ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వారికి అవకాశం ఇచ్చారు.
కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకున్న తర్వాత మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోవడం అనేది సరికొల్లిపోయినట్టుగా అవకాశవాదులు అంతే. మీకు తెలిసే కదా, గతంలో కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉండే, తర్వాత అవకాశవాదులుగా మన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అన్ని అవకాశాలు తీసుకున్నారు, అంత లబ్ధి పొందారు, మళ్ళీ పార్టీ మారారు. మీకు తెలిసిన విషయమే కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకంలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద అర్ధరాత్రి అధికారులు ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం మంత్రి తుమ్మల పంప్ హౌస్ లో మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి జిల్లాలో గలగల ఉరకలెత్తుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్. దానికోసంగా 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం, అన్ని అనుమతులు సాధించినాం, అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో 2 పంటలు 1 ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంచుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న, ఎత్తుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు, 7 ఏళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు. ఇక సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లు, అధికారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ పచ్చగా మారాలని కేసీఆర్ కన్నకలలు ఇవాళ నిజమవుతున్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, అభివృద్ధి చేశామా లేదా అన్నదే ముఖ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఐఓసీ భవనంలో పలు శాఖల అధికారులతో జిల్లా పాలనా అధికారి మను చౌదరి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు శాఖలోని సమస్యలపై రివ్యూ చేశారు. అనంతరం గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అన్ని శాఖల అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు కావలసిన వసతులన్నీ సమకూర్చాలని ఎమ్మెల్యే కోరారు. మరి పంచాయతీ రోడ్ సంబంధించిన నిధా వల్ల కూడా రివ్యూ పెట్టడం జరిగింది. R&D డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి లోకల్ బాడీ సంబంధించిన అన్ని శాఖల వారితో కూడా రివ్యూ మీటింగ్ పెట్టి దాదాపు ఎక్కడ ఏమున్నది, ఎన్ని రోడ్లు కావాలి, మరి R&D ఎన్ని రోడ్లు కావాలి, పంచాయతీ రోడ్లు ఎన్ని రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ సంబంధించిన మరి ఎంత బడ్జెట్ కావాలి మన నియోజకవర్గానికి, ఇవన్నీ కూడా గణాంకాలు మరి గత వారం 10 రోజుల నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉండి కూడా మానిటరింగ్ చేస్తున్నా. మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, మరి పంట పొలాలకు నీరు అందించడం కానీ, మరి మల్లన్న సాగర్లో మరి మనకు డిఎంఎఫ్టీలో కూడా ఎన్నో నిధులు ఉన్నాయి. గతంలో కూడా మనం ముంపు గ్రామాలకు లోనై మరి వెనుకబడ్డం, మన ప్రాంతం నుంచే మరి ఆ మల్లన్న సాగర్లో మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కూడా మరి అధికారులు మన సరైన సమయంలో ఇక్కడ ఇవ్వలేక కూడా మరి కొంత వెనుకబడ్డం. మరి దీనికి కూడా ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరైతే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ, మరి అఫీషియల్ సిస్టమ్ కానీ, మరి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మరి రాజకీయ కోణంగా కాకుండా మరి అభివృద్ధి కోణంలో కూడా చూడాలని చెప్పి కూడా నేను మరి మా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా కోరుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. మరి కక్షపూరితం కాకుండా మరి మీరు ఒక అభివృద్ధి పదంలో ముందుండాలని చెప్పి ఇది మీకు ఎవరైతే పబ్లిక్ ఈ రోజు సీట్లో కూర్చుని పెట్టిందో మరి కక్షపూరితంగా కోసం చేసుకోవడం కోసం కాదు,
మరి ప్రజల క్షేమం కోసమే ఈరోజు మీకు ప్రభుత్వాన్ని మరి ఇచ్చారు కాబట్టి మీరంతా సహకరించి మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు కూడా సహకరించి మరి దీనికి అభివృద్ధిలో మరి పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి దీన్ని సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి మరి మిగతా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. పీఎఫ్, ఏరియల్, మేడే కానుక అలాగే పెండింగ్లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ వేతనాలు మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఏరియల్స్ వెంటనే మరి మేడే కానుకను కార్మికుల ఐక్యత. నా పేరు షేక్ యాకూబ్ షావలి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు, సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పిఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కార్మికుల సమస్యలు ఎక్కడ పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనియలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాడు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక, పిఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్ర తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై లాభసాటిగా ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, బొగ్గుగని ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మిక సంఘాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకు కేంద్రం తెలంగాణ బొగ్గులను వేలవేసిందని, ఆ కేంద్రంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై వాళ్లకు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. లాభసాటిగా ఉన్న సింగరేణి బొగ్గు గనులను కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి అంతా వివరించారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉన్నట్టు పెట్టుబడుల ఉపశమన కోసం సిద్ధం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే సింగరేణి వేలం ఇవాళ వేలం జరుగుతుంది, రేపు దీన్ని నష్టాల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనుల అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికులకు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఏదైతే సింగరేణి వేలానికి సంబంధించి ఆ రోజు బీజేపీ కేంద్ర మంత్రి, బొగ్గుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి వేదిక పైన ఇటు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం వేదికను పంచుకోవడం చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. సకలమైన సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని, సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమం కాలంలో అద్భుతంగా పనిచేశాయి తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తూ హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు గొప్పగా పనిచేశాయని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానం. ఉద్యమ కాలం నుంచి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని కొనసాగించామని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టే
కట్టే బాధ్యతలను బిహెచ్ఎల్ కి అప్పగించాం అని చెప్పేసి ఏదైతే దామర్కర్ల పవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి కావచ్చు, ఇటు కేటీపీకి సంబంధించి కూడా బిహెచ్ఎల్ కు టెండర్ నిధులు కావచ్చు, టెండర్లు ఇచ్చిన తర్వాత కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ అయిన బిహెచ్ఎల్ ను కాపాడుకోవడం కోసమే ఆనాడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ కు విద్యుత్ ప్రాజెక్టులను మనం అప్పచెప్పామని చెప్పేసుకునే సందర్భం గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణ కోసం పనిచేస్తేనే తప్ప ప్రతి సింగరేణి కార్మికుల అవగాహన కూడా ఉందని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ 9 సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గిగోళ్లను వేలం వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ కన్సర్న్లోకి వెళ్లకుండా సింగరేణి కాపాడారని చెప్పేసి సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గుగోళ్లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు తెలంగాణ బొగ్గు ఎత్తకుండా విజయవంతంగా ఆనాడు అడ్డుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 2 వారాల్లో కాకముందుకే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వంలో కలిసి బొగ్గులను వేలం పెట్టేందుకు సావనపల్లి బొగ్గు బ్లాక్ కు సంబంధించి వేలం జరిగిందని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేశారు. తెలంగాణ గొంతుగా పార్లమెంట్ లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్ బీజేపీని కుటుల ప్రయత్నం చేస్తున్నాయని, కానీ సింగరేణి కోసం ఆమె నుంచి పోరాటం చేసి సింగరేణి బలోపేతం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం కూడా మర్చిపోతున్నారని చెప్పేసి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పారు. వాళ్ళు సింగరేణి సమస్యకు చేస్తున్న నష్టాన్ని, ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న నష్టాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికునికి తెలిసేలా సింగరేణిని కాపాడుకునే విధంగా ఇవాళ భవిష్యత్ కార్యక్రమం ఉన్నట్టు కూడా ఈ సమావేశంలో చర్చించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సింగరేణిపై పెత్తనాన్ని అజామాయిషిని ఎటుపైతే ఒప్పుకోబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి ఈ సమావేశంలో తెలిపారు. ఇప్పటికి సమావేశం ఇంకా కొనసాగుతుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎందుకు వస్తున్నది, ఎవల లాభం కోసం, ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో, ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట కూడా ఈరోజు కాదు, ఈ 2021 సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, చిన్న సమస్యకు హైదరాబాద్కు రిఫర్ చేయడం ఏంటి అంటూ వైద్యులపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోగులకు 24 గంటల మెరుగైన వైద్యం అందించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో రాత్రి వర్షం దంచికొట్టింది. 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అటు మాల్యాలలోని వెంగలి చెరువు మత్తడి దుంకుతూ ఉండగా రామన్నపేట చెందుర్తి ప్రధాన రహదారి చెరువు కట్ట కల్వట్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాష్ట్రానికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రుతుపవనాల విస్తరణతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 2 రోజులు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. పలు చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు వనపర్తి, మహబూబ్నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి. అచ్చంపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల సిబ్బంది పాఠ్య పుస్తకాలను పాత ఇనుప సామాన్ల వారికి అమ్ముకోవడం మీడియా కంటపడింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నేను శంకర్ పిలిస్తే వచ్చి ఆ పుస్తకాలు తెచ్చుకున్నాను. స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలిస్తే పోయి తెచ్చుకున్నాను. నాకు అమ్మిండు పాసామాన్ల. ఏ శంకర్? మన బెక్కం శంకర్ అంటే ఆయన. పైసలు ఎన్ని ఇచ్చినా నాకు? ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క ఎంత అయింది? 6,900 అయింది. 6,900. ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. కొత్తగా అనిపిస్తున్నా నీకు పాత ఎట్లా? మాకు తెలియదు కదా, మాకు పాసామాన్ కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము వల్ల నుంచి పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. దీని గురించి వేరే కానీ కొత్తగా కనిపిస్తున్నాయి కదా నీకు కూడా. అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దాని వ్యాలిడిటీ అయిపోయినాయి అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్తామాను బుక్ తెచ్చున్నాయంటే పోయినాం తెచ్చుకున్నాం. నీ పేరేం పేరు? నా పేరు అన్నపూర్ మార్కండేయుడు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపింది. మద్యానికి బానిసై కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన భర్త మానయ్యపై భార్య ఇందిర గొడ్డలతో దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన మానయ్య రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాకు ఫోన్లో మా అక్క 2 సార్లు చేసింది. పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చేసారు 6 సార్లు. మీ నాన్న చనిపోయిందని చెప్పి వచ్చి చూసేవరకు ఏడ కనిపించట్లేదు. ఏడుండు అంటే లోపల ఉన్నాడు అని అన్నారు. పోయి చూసేవరకు బ్లడ్ బ్లడ్ ఉంటే ఏమైంది అని అడిగిన. ఏమైందంటే మా అమ్మ నరికినా అన్నది. ఎందుకన్నా అంటే అక్క మీదకి ఇట్లా పోయిండు, అందుకే నేను చూడలేక అట్లా చేసిన అని చెప్పిన. మానయ్య డోలు నొక్కితే మేము తీయలేము. ఆయన తాగి వచ్చిండని తీయకపోతే గుద్దిండు డోలరును. గుద్ది వచ్చిండు. లోపలికి వచ్చి మా బిడ్డ ఉంటుంది, మా బిడ్డని అడిగిండు మీ అమ్మేదని. ఇక్కడ వండుకుంది నాయన పండుకోపోతుంది సప్పదాకా మా బిడ్డ అన్నది.
సరే సరే తిని పండుకోవన్నా నేను అని మళ్ళీ డోర్ పెట్టి మాకు బయటికి వెళ్ళి గొల్లెం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. కన్న కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చింది ఓ భార్య. చిన్న ఆంజనేయులు భాగ్యలక్ష్మి దంపతుల కూతురు అంజలి పాండు అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమను ఆంజనేయులు అంగీకరించకపోగా కూతురుతో చెడుగా ప్రవర్తించాడు. దీంతో కోపం తెచ్చుకున్న భాగ్యలక్ష్మి ముగ్గురు వ్యక్తులను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. 3 days బ్యాక్ జడ్చర్ల పట్టణానికి సమీపంలో ఉన్న రాజీవ్ నగర్లో జరిగిన నడిపి ఆంజనేయులు మర్డర్ కేసులో తన బిడ్డ యొక్క ప్రేమ వ్యవహారంలో అడ్డు చేయటమే కాకుండా తనతోటి కూడా తన బిడ్డతోటి అసభ్యకరంగా బిహేవ్ చేసేటన్న దాని మీద కోపం పెంచుకొని తన భార్యనే తన ఇంటి పక్కన ఉన్న మైసమ్మ, నర్సమ్మ అలియాస్ ప్రతాప్ సింగ్, ముత్యాలమ్మతోటి 3 మేకలు సుపారీగా ఇస్తానని ఆశ చూపి వాళ్ళతోటి మర్డర్ చేయించినట్టుగా మా పరిశోధన తెలిసింది. వాళ్ళ ముగ్గురిని అదేవిధంగా తన మర్డర్కి ప్లాన్ చేసిన తన భార్యని కూడా రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఆ పాప ఎవరైతే వాళ్ళ బిడ్డ ఉందో సోషల్ మీడియాలో పరిచయమైన ఆమె యొక్క ప్రేమికుడితో ఫోన్ మాట్లాడటం వల్ల ఈ యొక్క మర్డర్కి కారణమైంది. ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సిందంటే సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు దాంట్లో యూజ్ చేయకుండా దాన్ని ఉపయోగించకుండా ఉండే విధంగా ఉండాలని స్టూడెంట్స్కి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానివలన వాళ్ళకి టైం వేస్టే కాకుండా అనుకోకుండా విక్టిమ్స్గా కానీ కొంతమంది అక్యూడ్గా కానీ మిగులుతున్నారు. యువత ఎంతవరకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే సమాజంలో వాళ్ళకి అంత మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం.